హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం పర్ఫెక్ట్గా బుట్ట హ్యాండ్స్ అనేవి ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, నేను 2 బుట్ట హ్యాండ్స్ అనేవి కుట్టాను. ఇక్కడ మనకు పఫ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా మనము బుట్ట హ్యాండ్స్ అనేవి ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మన లైనింగ్ భాగాలు ఏంటంటే మన నార్మల్ ఎల్బో హ్యాండ్స్ అనేవి ఏ విధంగా కట్ చేసి ఫ్రంట్ డీప్ అనేది కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బుట్ట హ్యాండ్ అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట. దీనికోసం మనం ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నార్మల్ ఎల్బో హ్యాండ్ భాగాన్ని ఏ విధంగా కట్ చేస్తారో సేమ్ అదే విధంగా కట్ చేశాను. ఇలా కట్ చేసి ఇక్కడ దీనికి సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా నేను 2 వైపులా మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సైడ్ జాయింట్ అనేది వేసాను కాబట్టి మీరు ఉల్టా సీదా అనేది చూసుకోవాలి. చూసుకొని మనకి చివరి భాగాన బార్డర్ అనేది రావాలన్నమాట. అయితే ఇక్కడ బార్డర్ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ 2 బార్డర్ భాగాల్ని కలిపి కుడుతున్నాను. ఒకవేళ మీకు బార్డర్ కనుక పెద్దగా ఉన్నట్లయితే జాయింట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ బార్డర్ చిన్నగా ఉంది కాబట్టి ఇలా రెండింటి యొక్క బార్డర్ సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని ఇలా ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా బార్డర్ చిన్నగా వస్తే కనుక మీకు పెద్దగా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క పై భాగాన మరొక కుట్టు వేసుకోవాలి. దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకుంటే మనకి ఇక్కడ బార్డర్ భాగం అనేది స్టిఫ్గా ఉంటుంది. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా కుట్టుకున్నాం కదా, మనకి ఇక్కడ బార్డర్ అనేది చివరి భాగాన ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా సీదా భాగం అనేది పైవైపు రావాలి. ఇలా పైవైపు రావడానికి దీనికి ఉల్టా భాగం అనేది ఇలా కింది వైపు తీసుకోవాలి. అంటే ఇలా ఈ విధంగా కుట్టుకొని మనం పైవైపు తిప్పుకోవాలన్నమాట. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఉల్టా భాగాన్ని కింది వైపు వేసుకొని మనకి ఒక ఖర్చు లెవెల్లో కుడితే మనకి సీదా భాగం అనేది పైవైపు వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఉల్టా భాగాన్ని పైవైపున వేసాను అన్నమాట. ఇలా ఈ విధంగా పైవైపున వేసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుడుతున్నాను. ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకొని ఇప్పుడు దీన్ని తిప్పుకోవాలి. తిప్పుకొని ఈ లైనింగ్ భాగం యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా చివరి భాగాన కుట్టు అనేది వేసుకోండి. ఇలా చివరి భాగాన కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సీదా వైపు తిప్పుకోవాలి. ఇలా సీదా వైపు తిప్పుకొని ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా ఏంటంటే బార్డర్ భాగాన్ని ఇటు సీదా వైపు తిప్పుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు బార్డర్కి రెండో వైపున ఇలా చిన్నగా ఇలా లోపల వైపు మీద ఫోల్డింగ్ అనేది చేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఇలా కుట్టు అనేది ఎందుకు వేసుకోవాలంటే నీటి ఫినిషింగ్ కోసం అన్నమాట. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేయాలి. ఇలా చివరి భాగాన కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్ భాగాన్ని సెట్ చేసుకోండి. మనకి ఇక్కడ బార్డర్ భాగం అనేది ఎంతవరకు వస్తుందో చూసుకోవాలన్నమాట. ఇలా లైనింగ్ భాగంపై సెట్ చేసుకొని ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకి మార్కింగ్ భాగము అంటే బార్డర్ భాగం అనేది ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కరెక్ట్ మార్కింగ్ అన్నమాట. దీనికి ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా అంటే ఒక ఖర్చు లెవెల్లో, అంటే మనం ఇక్కడ వరకు జాయింట్ చేసుకుంటే మనకు ఒక ఖర్చు లెవెల్లో తేడా అనేది వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి కుచ్చులు పెట్టుకోవడానికి అంటే బుట్ట హ్యాండ్స్ వేసుకోవడానికి మెయిన్ క్లాత్ భాగం ఇది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ అనేది వేస్తారు. మనకి ఇక్కడ నార్మల్ హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ ఎంత అంటే 10 ఇంచులు, ఇది వచ్చేసి మనకి 20 ఇంచులు అంటే డబల్ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ మెయిన్ క్లాత్ యొక్క హ్యాండ్ యొక్క వెడల్పు అనేది ఎంత ఉంది అంటే 5.5 ఇంచులు అనేది ఉంది. మనం ఇక్కడ మెయిన్ క్లాత్కి ఎంత తీసుకోవాలంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 7.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక నేను కొంచెం క్లాత్ అనేది ఎక్కువగానే కట్ చేశాను కదా, ఇప్పుడు కొంచెం క్లాత్ భాగాన్ని ఇలా లెవెల్ అనేది చేస్తున్నాను. ఇలా ఈ విధంగా 4 మడతలు వేసుకొని క్లాత్ భాగాన్ని లెవెల్ చేస్తున్నాను అన్నమాట. మీకు చెప్పాను కదా కట్ చేసేటప్పుడు సేఫ్టీగా కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానని. ఇప్పుడు మన హ్యాండ్ యొక్క వెడల్పు అనేది 7.5 ఇంచులు.
అంటే ఇక్కడ లైనింగ్ భాగం 5.5 ఉంది, దానికంటే 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. యాస్టీస్గా అస్సలు తీసుకోవద్దు, ఎక్కువ తీసుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకు ఒక ట్రిక్ అనమాట, మనకి పఫ్ హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా రావడానికి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా సెంటర్ పాయింట్ని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, హ్యాండ్ భాగం యొక్క సీదా భాగం పైవైపు ఉండాలి, అదేవిధంగా మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం కూడా పైవైపు ఉండాలి. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చు భాగం మార్కింగ్ అనమాట. మనకు అక్కడ కుచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ మనం ప్లెయిన్గానే కుట్టుకోవాలి. అంటే స్టార్టింగ్ ఒక 2 ఇంచులు ప్లెయిన్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నేను 1/2 ఇంచు లోపల వైపు మార్కింగ్ అని పెట్టాను కదా, అక్కడ నుంచి మనం కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక ఖర్చు లెవెల్లో మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనము జాయింట్ చేసేటప్పుడు ఖర్చు లెవెల్ మనకి తేడా వస్తుంది కదా, కాబట్టి 1/2 ఇంచు లోపల వైపు మార్కింగ్ పెట్టాను అనమాట. పెట్టి ఈ విధంగా స్టార్టింగ్ 2 ఇంచులు ప్లెయిన్గా కుట్టుకొని ఈ విధంగా కుచ్చులని పెట్టుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టుకుంటే ఈ మెయిన్ క్లాత్ యొక్క సెంటర్ పాయింట్ లైనింగ్ భాగం యొక్క సెంటర్ పాయింట్ కలవాలన్నమాట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా కలిసింది. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా కుచ్చులనే పెట్టేసుకోవాలి. మీకు సాధ్యమైనంత వరకు చిన్న చిన్నగా కుచ్చులనే పెట్టేసుకోండి. మీకు చేతితో ప్రాక్టీస్ ఉంటే చేతితో, లేకపోతే చిన్నపాటి స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి కూడా మీరు కుచ్చులనే పెట్టేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా చివర కూడా 2 ఇంచులు ప్లెయిన్గా కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా సరి చూస్తున్నాను సరిపోతుందా లేదని చెప్పేసి. ఇలా ఈ విధంగా మనం కుచ్చులనే వేసుకున్నాం కదా, ఇప్పుడు మీరు ఉల్టా వైపు తిప్పండి. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ క్లాత్కి ఎలాంటి హ్యాండ్ కర్వ్ అనేది తీయలేదు, మనం స్ట్రైట్గా కట్ చేసుకున్నాం. 7.5 ఇంచులు అనేది మనము స్ట్రైట్గా కట్ చేసుకున్నాం, హ్యాండ్ కర్వ్ అనేది తీయలేదనమాట. కాబట్టి మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ దగ్గర క్లాత్ అనేది ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంచుకొని ఈ మిగతా క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ మెయిన్ క్లాత్కి ఎలాంటి హ్యాండ్ కర్వ్ అనేది తీయలేదు. 20 ఇంచులు క్లాత్ అనేది పొడవుగా ఉంది, వెడల్పు వచ్చేసి 7.5 ఇంచులు ఉందన్నమాట. ఇలా విధంగా కుచ్చులు వేసుకున్న తర్వాత మన క్లాత్ భాగాన్ని ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా 1 లేదా 1.5 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు యాస్టీస్గా కట్ చేసుకుంటే కనుక మనకి పఫ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. అంటే పఫ్ అనేది మనకి కరెక్ట్గా కనిపించదు. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ 2 ఇంచులు కరెక్ట్గా కుట్టుకోండి. అంటే మీరు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా కుట్టుకోండి. స్టార్టింగ్ 2 ఇంచులు ఇక్కడ నుంచి మనం ఎక్స్ట్రా క్లాత్ అని తీసుకున్నాం కదా, దాని విధంగా లోపల వైపు కనుక్కొని కుచ్చులని పెట్టేసుకోవాలి. ఇక్కడ కుచ్చులని మనకి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి అనమాట. అంటే ఇంతకుముందు కుచ్చులు పెట్టిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి. ఇలా రావడం వల్ల కూడా మనకి పఫ్ అనేది, మనకి బుట్ట అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మన క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అలా క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఇక్కడ మన పఫ్ వస్తుంది, అంటే ఉబ్బులాగా వస్తుంది అన్నమాట. ఇలా మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ని ఇలా లోపల వైపు కనుక్కోవాలి. ఇలా లోపల వైపు కనుక్కొని కుచ్చులు పెట్టుకోవడం వల్ల మనకి పఫ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మనకి ఏంటంటే బుట్ట హ్యాండ్స్ మనకి కరెక్ట్గా పెట్టుకోవడం వల్ల కొంచెం మనకి వేసుకున్నా కూడా మనకి పఫ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టుగా అనిపించదు. ఇలా ఈ విధంగా మీరు క్లాత్ అనేది ఎక్కువగా తీసుకొని ఇలా కుచ్చులు పెట్టడం వల్ల, అంటే లోపలికి జరిపి ఇలా కొంచెం ఎక్కువ క్లాత్ని కుచ్చులు పెట్టడం వల్ల మనకి పఫ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్ పాయింట్ కూడా కరెక్ట్గా కలిసేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ మనకి కరెక్ట్గా కలిసింది. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా కుచ్చులనే పెట్టేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా చివరి భాగానికి వచ్చాక ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం నార్మల్గా కుట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి బార్డర్ భాగం ఇలా కరెక్ట్గా సరిపోయిందిలో చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మనం ఒక 1/2 ఇంచ్ లెవెల్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అంటే ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నాం. ఇప్పుడు దీని విధంగా పైవైపు అనుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బార్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం నీటి ఫినిషింగ్ కోసం స్టార్టింగే కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది వేసాం కదా, సో ఇలా డైరెక్ట్గా పైన కుట్టు వేస్తే సరిపోతుంది. లేదా మీరు మరొక విధంగా కూడా వేసుకోవచ్చు, సీదాకి సీదా కుట్టి తిప్పుకోవచ్చు. చివరి భాగాన మీరు పైపిన్ కానీ లేదా ఎక్స్ట్రా పీస్ని కుట్టి లోపలికి తిప్పుకుంటే సరిపోతుంది. ఆ విధంగా కూడా మీరు బార్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవచ్చు.
ఇలా ఈ విధంగా మనం బుట్ట హ్యాండ్ అనేది వేసాం కదా, ఇక్కడ మనకి ఈ మెయిన్ క్లాత్ యొక్క ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, దీని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలకి రఫ్గా కుట్ అనేది వేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది విడిపోకుండా ఉండడానికి ఇలా రఫ్గా కుట్ అనేది వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం బుట్ట హ్యాండ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బుట్ట హ్యాండ్ ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇక మనకి ఇలా కుచ్చులు ఇలా పఫ్ లాగా వస్తాయి. ఇలా ఒక బుట్ట హ్యాండ్ భాగాన్ని కుట్టుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఇంకొక హ్యాండ్ భాగం అన్నమాట. ఇలా 2 హ్యాండ్ భాగాలను కుట్టుకున్న తర్వాత ఇక నేను ఏంటంటే కట్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని షోల్డర్ యొక్క సెంటర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక దీనికి సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. చూసుకొని షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేయడం వల్ల మనకి 2 వైపులా ఈక్వల్గా వస్తుంది అనమాట. అంటే ఇక మనకి క్లాత్ తక్కువైనా ఎక్కువైనా 2 వైపులా ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని తిప్పి డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా చివరికి హ్యాండ్ యొక్క చివరి భాగం వరకు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం క్లాత్ అనేది ముడతలు పడకుండా చూసుకోండి. అంటే ఇక్కడ కుచ్చులు కదా, కొంచెం ముడతలు పడకుండా చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చివరి భాగానికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని తిప్పి డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. ఎక్కడి వరకు వేసుకోవాలంటే మనం షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి స్టార్ట్ అనేది చేస్తాం కదా, అక్కడి వరకు డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా 2 వైపులా హ్యాండ్ భాగాలను వేసుకున్నాం కదా. ఇలా 2 వైపులా హ్యాండ్ భాగాలను వేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మన బుట్ట హ్యాండ్స్ అనేవి కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.